పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పాలమూరుకు జరిగిన అన్యాయంపై గత పాలకులు చేసిన నిర్లక్ష్యంపై మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ది సదరన్ తెలంగాణ రీజియన్ ఆఫ్ కృష్ణా బేసిన్ పర్టికులర్లీ ఎస్వెల్ మహబూబ్ నగర్, రంగారెడ్డి అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్స్ ఆర్ ది మోస్ట్ డిస్ట్రెస్ అండ్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ అధ్యక్ష. ఈ వెనుకబడ్డ ప్రాంతాలు దీంట్లో మొత్తం డ్రాట్ ఏరియా ఉంటుంది కాబట్టి గతంలో ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు చాలామంది అక్కడ డ్రింకింగ్ వాటర్ లేక అదేవిధంగా ఇరిగేషన్కి వాటర్ లేకపోవడం వల్ల చాలామంది వలసలు పోయిన విషయం మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. దాంట్లో భాగంగానే పాలమూరు జిల్లాను ఇప్పటికీ పాలమూరు లేబర్ అని చెప్పేసి పాలమూరు లేబర్ ఎక్కడ పోయినా ఉంటారని చెప్పడానికి కారణం అక్కడ డ్రింకింగ్ వాటర్ సరిగా లేకపోవడం, అదేవిధంగా ఇరిగేషన్ వాటర్ కూడా సరిగా లేకపోవడం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 8, 2013లో ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ మొత్తం అంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి కృష్ణా బేసిన్లో ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఆనాడు ఒక జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ తదనంతరం తెలంగాణ సపరేట్ కావడం, తెలంగాణ ఫార్మేషన్ కావడం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ జీవోను తొక్కిపెట్టేసి వాళ్ళు కొత్తగా మళ్ళీ ఒక జీవో 105 జీవో నెంబర్ 105ను 10th June 2015లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తూ ఆ జీవో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. 10th June రోజు జీవో వచ్చిన తర్వాత వెరీ నెక్స్ట్ డే అంటే 11/6/2015 రోజు ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు నా నియోజకవర్గం భూత్పూర్ మండలం కర్వేనా గ్రామం దగ్గర ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష. ఆనాడు ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ మీటింగ్లో ఇప్పటిదాకా పెద్దలు గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పిన విషయాల అధ్యక్ష ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఈ ప్రాంత పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తానని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పాలమూరు ప్రాజెక్టులో ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్లకు ఇంటికొక ఉద్యోగం ఇస్తాని, మొదటి సిల్ల దగ్గరనే పొలాలు ఇస్తా అని చెప్పేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలను నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు 3 సంవత్సరాల్లో పూర్తి చేసిన ప్రాజెక్టును గాలికి వదిలేసి 1 year తర్వాత చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు వాళ్ళు ఫండ్స్ కేటాయించారు, అనుమతులు వెంబడెంబడి అనుమతులు తీసుకొచ్చారు, అన్ని చేశారు. కానీ పాలమూరు రంగారెడ్డిని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు అధ్యక్ష. పర్టికులర్గా కావాలని ఇది పాలమూరు ప్రజలకు అన్యాయం చేయాలనే ఆలోచనతోనే ఆనాటి ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ గారు, అదేవిధంగా ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు కూడా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను నిర్లక్ష్యానికి గురి చేసి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. ఈరోజు నాట్ ఓన్లీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష, కోయిల్ సాగర్ ప్రాజెక్టు నా నియోజకవర్గంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కట్టిన ప్రాజెక్టులు కొన్ని కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, అదేవిధంగా కోయిల్ సాగర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, శంకర సముద్రం ప్రాజెక్ట్, భీమా phase 1, phase 2 ఇవన్నీ కూడా కొన్ని పనులు పెండింగ్ ఉంటే ఆ పనులను కూడా పూర్తి చేయలేకుండా నిర్లక్ష్యానికి గురి చేసింది అధ్యక్ష. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2008లో ఒక 400 కోట్లు కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు శాంక్షన్ చేసి అదనపు ఆయకట్టు కోసం డబ్బులు అంటే జీవో రిలీజ్ అయినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా గాలికి వదిలేసింది అధ్యక్ష. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి 2023 వరకు వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా పాలమూరు జిల్లాలో అదనంగా 1 ఎకరాకు కూడా అదనపు ఆయకట్టుకు నీళ్లు అందించలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి నా దగ్గర కర్వేనా ప్రాజెక్ట్ ఏదైతే చేపట్టిరో దాని ద్వారా నా నియోజకవర్గానికి 46,000 ఎకరాలకు ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని చెప్పి 4 గుంటలకు కూడా ఇప్పటి వరకు హరీష్ రావు గారు అధ్యక్ష కావాలని నిర్లక్ష్యానికి గురి చేశారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేదు ఇన్ టైంలో. ఈరోజు కాళేశ్వరంలో ఏ విధంగా అయితే 1 man కమిషన్ వేసి వాళ్ళు ఏ విధంగా అయితే అవినీతికి పాల్పడి అక్రమాలకు పాల్పడ్డారో, ఏ విధంగా అయితే కమిషన్ వేసి రిపోర్ట్ సబ్మిట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారో సేమ్ థింగ్ ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేశారు అనే దాని మీద
పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. ఎందుకు మా పాలమూరు జిల్లా ప్రజలను అన్యాయానికి గురి చేశారు, ఎందుకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా పాలమూరు జిల్లా ప్రాజెక్టును పాలమూరు జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్న దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ, ఆ ప్రాజెక్టు ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పుడే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా 90 TMs తో పూర్తి చేస్తామని చెప్తా ఉన్నందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున పాలమూరు బిడ్డగా పాలమూరు జిల్లా ప్రజల తరఫున కూడా నేను గౌరవ మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ ప్రాజెక్టును వార్డ్ బేస్లో పూర్తి చేసి మా పాలమూరు జిల్లా ప్రజలకు ఈ రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందియాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతా ఉన్నా. ఇంకొక విషయం అధ్యక్ష, ఈరోజు జూరాల ప్రాజెక్టు మా నెత్తి మీద ఉంటుంది అధ్యక్ష. గ్రావిటీ ద్వారా జూరాల ప్రాజెక్టు నుంచి సోర్స్ తీసుకుంటే గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చి ఈ పాటికి ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది అధ్యక్ష. తక్కువ బడ్జెట్తో ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది అధ్యక్ష. కానీ గత పాలకులు కమిషన్లకు కక్కుర్తిపడి ఆ విషయాన్ని పక్కకు నెట్టేశారు అధ్యక్ష. గతంలో ఇదే అసెంబ్లీలో పెద్దలు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి గారు ఇక్కడనే ప్రశ్నించారు అధ్యక్ష. ఆనాడు జూరాల సోర్స్ కరెక్ట్ ఉంటుంది, ఎందుకంటే పైన ఉంటుంది, గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తే తొందర పూర్తవుతుందని ఆ రోజు చెప్తే ఆయన అడ్డగోలుగా మాట్లాడింది అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి త్వరితగతిన ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష.